Recording in progress. స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. 40 రోజుల జూమ్ మీటింగ్స్ జరుగుతూ ఉండగా 17వ రోజులోనికి దేవుడు మనందరినీ నడిపించినందుకు మన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే 40 అనేటువంటి సంఖ్య మీద ఆది కాండము 25వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తున్నాను. జాగ్రత్తగా మీ దగ్గర బైబిల్స్ ఉంచుకోమని చెప్పాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు మీ బైబిల్స్ చూసి తర్వాత నేను చెప్పే వినాల్సిందిగా దేవుని పేట మనం చేస్తున్నాను. ఆది కాండము 25వ అధ్యాయము 19-20 వచనాలు. ఎవరో పిల్లలు మాట్లాడుతున్నారమ్మా, మీట్లో పెట్టేసుకోండి. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. హల్లెలూయా. ఈరోజు Isaac married Rebecca when he was 40 years old. Genesis 25th chapter verse 20. ఈరోజు దేవుడు ఇస్సాకు జీవితం గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఇస్సాకు జీవితంలో జరిగిన వివాహం గురించి దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఇస్సాకు వివాహము ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దేవుడు ఇస్సాకు వివాహ విషయంలో తన ప్రణాళికను ఎంత చక్కగా నెరవేర్చారు. ఎందుకో ఇస్సాకు యొక్క వివాహ జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు వారి ఇస్సాకును రిబ్కాను ఎలా కలిపారు, తన ప్రణాళికను ఎంత చక్కగా నెరవేర్చారు, దైవ ఉద్దేశము వారిరువురి జీవితంలో ఎంత పర్ఫెక్ట్గా నెరవేర్చబడిందో దానిని ఈరోజు మనందరితో తెలియచేయాలని ఇష్టపడుతున్నారు. ఈ మాటలు వింటున్న వారిలో ఇది వివాహానికి సంబంధించిన సందేహాలు ఏమన్నున్నా, దేవుని యొక్క ఉద్దేశం మీ గురించి, మీకు తెలిసిన వారి గురించి ఏ విషయంలోనైనా ఆందోళన చెందుతూ ఉన్నా ఈరోజు వాక్యము మీరు క్లియర్గా వింటే మీకు ఒక సమాధానాన్ని దేవుడు వాక్యం ద్వారా అందించాలని ఇష్టపడుతున్నారు. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు అన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఎలా అతని వివాహాన్ని దేవుని ఉద్దేశపూర్వకంగా నెరవేర్చాడో ఈరోజు క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నాడు. ఇక్కడ ఆది కాండము 25వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట చదివితే ఇస్సాకుకు ఎన్ని సంవత్సరాలకు పెళ్ళయిందో, ఎన్నవ ఏటా వివాహము జరిగిందో, ఎవరితో వివాహము జరిగిందో, ఆ వివాహము ఎట్లా జరిగిందో ఇక్కడ రాయబడి ఉంది. ఇస్సాకు పద్దనరాములో నివసించు బెతూయేలు కుమార్తె అయినటువంటి లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వయస్సు గలవాడుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల వయస్సు? 40 సంవత్సరాలకి ఇస్సాకుకు దేవుడు వివాహం చేశాడు. దేవుడు చేసిన వివాహము తన తల్లిదండ్రులను ప్రేరేపించి ఏ సమయములో, ఏ కాలములో, ఎన్ని సంవత్సరాలకు ఇస్సాకు జీవితంలో వివాహము జరగాలో, ఏ ఊరి వ్యక్తిని, ఎవరి కుమార్తెను వివాహం చేసుకోవాలో అవన్నీ కూడా ప్లాన్ ప్రకారం దేవుడు నడిపించి మరి సక్సెస్ఫుల్గా ఇస్సాకు యొక్క వివాహాన్ని జరిపించాడు. ఇస్సాకును గురించి మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకు ఎటువంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగిన వాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇస్సాకు బాలుడుగా ఉన్న దగ్గర నుంచే, చిన్న వయసు నుంచే, ఊహ తెలిసిన కాడి నుంచే ఇటు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన తల్లిదండ్రుల ద్వారా దేవునికి ఎలా భయపడాలో, ఎలా భక్తి చేయాలో నేర్చుకున్నాడు, విధేయత చూపుతూ ఉన్నాడు. మరొక ప్రక్క తల్లిదండ్రులకు కూడా ఎంతో విధేయత కలిగినటువంటి కుమారుడుగా ఇస్సాకు పెంచబడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులకు ఇటు దేవునికి ఎంత విధేయుడు అని చెప్పటానికి
ఒకే ఒక్క ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు. తన తండ్రి ఇస్సాకును బలివ్వటానికి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావని తండ్రిని ప్రశ్నించలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు. మౌనముగా దేవుని చిత్తానికి, తండ్రి ఇష్టానికి విధేయుడుగా అప్పగించేసుకున్నాడే. అది ఇటు దేవునికి ఇటు తల్లిదండ్రులకు ఎంత విధేయత కలిగిన వాడో ఇస్సాకు మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు అని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇస్సాకు వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండేవాడు అని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి ఇస్సాకు అనే పేరంటే నవ్వు, సంతోషము, ఆనందము అని అర్థం. ఇస్సాకు జన్మించడంతో అంతకుముందు లేని సంతోషము ఈ అబ్రహాము శారాలకు కలిగింది, దేవుడు కలిగి చేశాడు. అట్లాంటి ఇస్సాకు విషయంలో పైగా ఇస్సాకుకు లేదా తన తండ్రికి ఏ విషయంలోనూ కొదువలేదు. ఆస్తిమంతుడు, ధనవంతుడు అబ్రహాము. తన ఆస్తి అంతా ఇస్సాకుకు ఇచ్చినట్లుగా కూడా వాక్య లేఖనాలు క్లియర్గా రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. అంటే అప్పటికే ఇస్సాకు ఆస్తిమంతుడుగా, ధనవంతుడుగా, అన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అయినా సరే దేవుడు తన వివాహాన్ని 40వ సంవత్సరం వచ్చిన దాకా చేయలేదు. ఈ రోజుల్లో మనము జ్ఞాపకం చేసుకుంటే వివాహము అనే విషయం వస్తే చాలు, ఆడపిల్లకి మగపిల్లకి ఇంత వయసు రావాలి అని నిజంగానే తల్లిదండ్రులు కోరుకుంటారు. అది లోకపరముగా తల్లిదండ్రులకు ఉండేటువంటి ఆందోళన, వారి ఆవేదన మనం అర్థం చేసుకోవాల్సిందే. వారి ఆతృత, సమయానికి పెళ్లి చేయాలి అనేది. అయితే పర్టికులర్గా దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి కొంతమంది విషయంలో దేవుడు ఇట్టి రీతిగా ఇస్సాకు జీవితంలో చేసినట్టుగా ఆలస్యముగా దైవ ప్రణాళికలు దేవుని కాలంలో మాత్రమే చేస్తాడు. అది లోకంలో ఉన్నటువంటి మనందరికి ఎలా అనిపిస్తుందంటే ఆలస్యం అయిపోతుంది, ఏదో లోపం ఉంది, ఏదో జరిగిపోతుంది, ఇక నా జీవితంలో ఇది లేదేమో అనేటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. అది సొంత ఆలోచన. కానీ పర్టికులర్గా కొంతమంది విషయంలో దేవుడు అందరినీ ప్రత్యేకించి పిలవలేదండి. అందరినీ పిలిచాడు, చాలామందిని పిలిచాడు. బట్ ప్రత్యేకంగా పిలిచిన వారిలో కొంతమంది ఉన్నారు. అబ్రహామును దేవుడు ప్రత్యేకంగా పిలిచాడు, అందరిలాగా పిలవలేదు. ఒంటరిగా పిలిచాడు, ప్రత్యేకంగా పిలిచాడు, ప్రత్యేకంగా ఆశీర్వదించడానికి పిలిచాడు. ఇట్లా ప్రత్యేకంగా ఆశీర్వదించాలి, ప్రత్యేకంగా దేవునికి మహిమ తెచ్చుకోవాలి ఎవరి ద్వారానైనా అంటే ఇట్లా ఇస్సాకులాగా వాగ్దాన పుత్రుడుగా, వాగ్దాన పుత్రికలుగా దేవుడు తన ప్రణాళిక ప్రకారము జన్మింపచేసి ప్రతిది ఏమి జరగాలన్న వారి విషయంలో దేవుని కాలములో అవి జరిగేటట్టుగా దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. దేవుడు చక్కగా వారిని నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ తెలియాలంటే దేవుని హృదయం మనకు తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే వాక్యాన్ని బాగా చదవాలి, బాగా ధ్యానించాలి, దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో తన ఉద్దేశాలు ఎప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి విషయాన్ని దేవుని ఆలోచన ప్రకారం తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు ఏం చేయాలనుకున్నాడో ఆయన క్లియర్గా బయలుపరుస్తూ నడిపిస్తారు. అప్పుడు ఏ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరము మనకు రానే రాదు. కాబట్టి ఇక్కడ 40 అనే సంఖ్య ఇస్సాకు జీవితంలో ఎలా జరిగింది అనేది, ఇక్కడ సంఖ్య మాత్రం ముఖ్యం కాదు, కానీ ఆ 40 అనంటే ప్రిపరేషన్ టైమ్, న్యూ సీజన్లోనికి వెళ్ళటానికి సిద్ధపాటు కాలము అని మీకు మొదటి నుంచి చెప్తా వచ్చాను. ఈ ఇస్సాకు యొక్క వివాహము 40వ సంవత్సరంలో లేదా 40 సంవత్సరాలకు జరగటానికి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరిగింది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక్కొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎలా తన ప్రణాళికను ఇస్సాకు జీవితంలో నెరవేర్చాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే ఆదికాండము 24వ అధ్యాయం అంతా చదవాల్సిందే. 24వ అధ్యాయం ఆదికాండము మొత్తం మొదటి నుంచి చివరి వరకు జరిగితే దేవుడు ఇస్సాకును ఎంత చక్కగా నడిపించాడో తన జీవితంలో ఆ వివాహ కార్యక్రమం చేయటానికి. ఎవరెవరిని అతని వివాహం కొరకు మధ్యవర్తులుగా, డెస్టినీ హెల్పర్స్గా నియమించాడో
మనకు అర్థమైపోతుంది. పర్టికులర్గా వివాహ విషయంలో ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక్కొక్క సంవత్సరములో జరగాలని నిర్ణయించాడు. ఆ నిర్ణయానికి దాటి కానీ దానికి ముందు కానీ ఏది జరగదు, జరగటానికి అవకాశమే ఉండదు. అది దైవ ప్రణాళిక, దేవుని ప్రణాళిక. దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని వాగ్దానాలు అనేవి మనం అనుకున్న సమయంలో జరగవు, మన ఆలోచన ప్రకారం జరగవు. దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావని గుర్తు ఏంటి అని అంటే, దేవుని సమయం వచ్చినప్పుడే నీకు బయలుపరచబడతాయి. దేవుని సమయం వచ్చినప్పుడే ఆ కార్యాలు జరుగుతాయి. అవి వాగ్దానాల నెరవేర్పైనా, అది వివాహమైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది రిలేషన్స్ కట్టబడటమైనా, అది ప్రవచనాల నెరవేర్పు అయినా, దేవుని ప్రణాళిక ఏదైనా సరే ఆయన సమయంలోనే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే అబ్రహాముకి ఏమీ తక్కువ లేదు, కానీ ఇస్సాకుకు 40 సంవత్సరాలు వచ్చిన దాకా అబ్రహాముకు పెళ్లి చేయాలన్న ఆలోచన రాలేదు, ఇస్సాకుకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాలేదు. ఆ తర్వాత 40వ ఏట వచ్చిన తర్వాత అబ్రహాము తనంతను తాను దేవుని చేత ప్రేరేపించబడి ఇక నా కుమారుడికి వివాహం జరిగించాలి అని తన ఇంట్లోనే ఉంటున్నటువంటి ఎలియాజర్ అనే దాసుని పిలిచి, ఇస్సాకుకు వివాహం చేయాలి, ఫలానా స్థలానికి వెళ్ళు, అక్కడ ప్రజలలో నా కుమారుని కొరకు దేవుడు ఒక కుమార్తెను సిద్ధపరిచాడు, ఆమె నీకు కనపడుతుంది, నీకు ముందుగా దూతను దేవుడు పంపిస్తాడు, దాని కొరకు మార్గము సరళము చేస్తాడు, నీవు వెళ్ళు, నీవు నా కోడలని తీసుకొని రా, నీవు వస్తావు అని అబ్రహాము ఎలియాజర్తో అన్ని విషయాలు మాట్లాడి పంపించినట్టుగా మనం చూస్తాం. ఎలా పంపించాడు అనంటే, 40వ సంవత్సరం రాగానే ఇస్సాకుకి దేవుడు అబ్రహాముకు ఆలోచన చెప్పేశాడు, ఇక నీ కుమారుడికి వివాహం ఇప్పుడే జరగాలి, ఏర్పాట్లు చెయ్యి అని అనగానే ఆ సమయంలో దైవజ్ఞానం కలిగిన అబ్రహాము ఎవరెవరికో చెప్పలేదు, కానీ తన ఇంట్లో తన దగ్గర పనిచేస్తున్నటువంటి తన పెద్ద దాసుడు, వారసులాగా పెంచబడుతున్నటువంటి ఎలియాజర్ని పిలిచాడట. పిలిచి ఏం చేశాడనంటే, ఎలియాజరు నా తొడకుంద నీ హస్తము పెట్టు, నాతో ప్రమాణము చెయ్యి, నీకు ఒక ప్రవచనం చెప్తున్నాను, నా కొడుకుకు వివాహం జరిగించమని 40 సంవత్సరాలు చేయమని దేవుడు నాకు ప్రేరణ కలుగు చేస్తా ఉన్నాడు, కాబట్టి నీవు నాకు కోడలని వెతికి తీసుకొని వస్తావు. ఇదిగో మనం ఉంటున్నటువంటి దేశంలో కాదు, నా పితరులు, నా తండ్రి ఇంటి వారు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి వెళ్ళు, అక్కడ నా కుమారుడు కొరకు దేవుడు కోడల్ని సిద్ధపరిచి ఉంచాడు, తీసుకొని వచ్చేదవు అని అంటాడు. తీసుకొని వచ్చేదవు అంటాడు, తీసుకొని వస్తావు అని ప్రవచనం పలికేశాడు. దేవుడు అట్లా పలికించేశాడు సమయం రాగానే. ఇక తన యజమానుడు చెప్పినటువంటి మాట పట్టుకొని ఇస్సాకుకు భార్యని వెతకటానికి ఎలియాజరు ప్రయాణమయ్యాడు. కొన్ని ఒంటెలను తీసుకొని, కొంతమంది పనివారిని తీసుకొని ఇక ఊరి ప్రయాణం మొదలుపెట్టాడు. అబ్రహాము ఏ ఊరి నుంచి బయలుదేరి వచ్చాడో దేవుడు పిలిచినప్పుడు ఆ దేశానికి, ఆ ప్రాంతానికే పంపించాడు. నా తండ్రి కుటుంబంలో నుంచే, మా పితరుల కుటుంబంలో నుంచి, ఆ వంశంలో నుంచి కుమార్తెనే నా కొడుకు కోడలుగా చేయాలనుకుంటున్నాను, ఇక్కడ కనానీలా అనబడేటువంటి అన్యులలో నుంచి నా కుమారుడికి వివాహం చెయ్యను నేనని చెప్పి ఎలియాజర్ని పంపిస్తే, ఎలియాజరు అబ్రహాము మాటకు లోబడి అలా ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఏం చేశాడు చెప్పనా? ఎలియాజర్ ఎట్లాంటి వాడంటే, ఇస్సాకుకు రిబ్కాకు పెళ్లి చేయటానికి దేవుడు ఎలియాజరు అనేటువంటి దాసుని మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. డెస్టినీ హెల్పర్గా దేవుడు పెట్టుకున్నాడు. దేవుని ప్రణాళికలో నీవు ఉన్నప్పుడు నీ పట్ల దేవుని ఉద్దేశాలు సమయం రాగానే జరగాల్సి వచ్చినప్పుడు దేవుడు నీ ప్రమేయం లేకుండా నీ కొరకు కొంతమంది డెస్టినీ హెల్పర్స్ని పెట్టేసుకుంటాడు. కొంతమంది సేవకులను నిన్ను నడిపించడానికి పెట్టేస్తాడు. అవి నువ్వు గుర్తుపట్టాలి. వారు నీ వద్దకు పంపబడతారు, నీవు వారి వద్దకు కొన్నిసార్లు పంపబడతావు. మీకు దేవుడు డివైన్ కనెక్షన్ చేస్తాడు. అప్పుడు మీరు గుర్తుపట్టాలి, మనము గుర్తుపట్టాలి ఎవరు ఏంటి అనేది. గుర్తుపట్టగలిగితేనే ఆ సమయంలో దేవుడు ఏది ఉద్దేశించాడో అది జరుగుతుంది, దానిని నువ్వు అనుభవించగలుగుతావు.
గుర్తుపట్టకపోతే సమయం అయిపోయిన తర్వాత జరగలేదు దేవా ఎందుకు జరగలేదని ప్రశ్నించిన దేవుడు అంటాడు, నేను ఆల్రెడీ నీ యొద్దకు నా సేవకులను పంపాను, నేను ఆల్రెడీ కొంతమంది డెస్టినీ హెల్పర్స్ని నీ యొద్దకు పంపించాను, నువ్వే గుర్తుపట్టలేదు. దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఎక్కువ కనిపెడతా ఉన్నప్పుడు, దేవుడు మనకి కొన్ని కనెక్షన్స్ ఇచ్చినప్పుడు వారిని మనం గుర్తుపట్టగలుగుతాం. ఎప్పుడన్నా ఒకసారి ప్రార్థన చేసుకుంటూ, ఎప్పుడన్నా ఒకసారి బైబిల్ చదువుతూ, ఏదో నామకార్థంగా సన్నిధికి వెళుతూ వస్తూ ఉన్నామనుకో, డెస్టినీ హెల్పర్స్ ఎవరో, డివైన్ కనెక్షన్ ఏంటో ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఇలాగే చాలామంది దేవుని ప్రణాళిక ఉండి కూడా ప్రణాళికలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నారు. ఇది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అని నేను మీకు దేవుని పేట మనం చేస్తున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. God's plan is always the best. God's plan is always so perfect. Sometimes the process is painful and hard. But don't forget that when God is silent, He is doing something good for you. Hallelujah. దేవునికే మహిమ కలుగును గాక. So God's plan is always more beautiful than our desire. మన ఉద్దేశాల కంటే దేవుని ఉద్దేశాలు, మన తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి. వాటిని గ్రహించాలంటే దేవునితోనే మనం కనెక్ట్ అయి ఉండటం అనేది ఎల్లప్పుడూ మనం చేయాల్సినటువంటి పని. అలాగే జెర్మాయా 29:11లో, ఇర్మియా గ్రంథము 29:11లో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని ప్రణాళికలు మన పట్ల ఎలాంటివో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. The Lord says, "For I know the plans I have for you, declares the Lord, plans to prosper you and not to harm you, plans to give you hope and a future." మీ కొరకు నేను ఉద్దేశించిన భవిష్యత్తు ప్రణాళికలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. చాలాసార్లు ఆలస్యం అవుతుంటే, చాలాసార్లు మనం అనుకున్నవి జరగకపోతే, చాలాసార్లు వాగ్దానాల నెరవేర్పు జరుగుతాయా లేదా అనేటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం బెంబేలెత్తిపోతుంటాము, అనుమానిస్తూ ఉంటాము, అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటాము. అబ్బో ఇది కరెక్ట్ కాదేమోనే అనుకుంటూ ఉంటాం. బ్రహ్మపరిచే ఆత్మలు ఆ టైంలో మనల్ని శోధించడం మొదలు పెడతాయి. కానీ దేవుని ప్రణాళికలు ఎప్పుడు కూడా నీకు హాని చేసేవి కాదు, నిన్ను సంతోషపెట్టేవి, నీకు సమాధానాన్ని కలిగి చేసేవి. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది? అవి నెరవేర్చబడే సమయం వచ్చినప్పుడే, వాటిని అనుభవించినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పేటంత సమాధానకరమైనవిగా మార్చబడతాయి. సో గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. హీ ఈజ్ నెవర్ ఎర్లీ అండ్ నెవర్ లేట్. ఇది గమనించాలి. హల్లెలూయా. బట్ ఆల్వేస్ ఆన్ టైమ్. హల్లెలూయా. అవర్ టైమింగ్ isn't God's timing for us. God's timing often feels like a long desperate delay. హల్లెలూయా. మనకి ఏదో ఆలస్యం అని అనిపిస్తూ ఉంటుంది, కానీ పరలోకపు క్యాలెండర్ దృష్టిలో అది ఆలస్యం కాదు. దేవుని నిర్ణయకాలం ఎప్పుడో అదే పర్ఫెక్ట్ టైం నీకు నాకు అన్న సత్యాన్ని ఈ రోజున గ్రహించాలి. చాలామంది ఈ లోకపరమైన జ్ఞానంతో ఆలోచిస్తూ ఏవేవో ఆలోచించుకుంటారు, ఏవేవో కోల్పోయామని బాధపడుతూ ఉంటారు. కాదు 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 నువ్వు ఒకవేళ కోల్పోయావు అనేటువంటి బాధ నీకు కలిగిన దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఆ సమయం రాగానే దాన్ని రిస్టోర్ చేస్తాడు. హల్లెలూయా. కోల్పోయిన వాటిని అంతటిని తిరిగి నీకు అనుగ్రహిస్తాడు ఒకవేళ అవసరమైతే. God's timing may not always match your expectations. ఇది గమనించాలని నేను మీకు దేవుని పేట మనం చేస్తున్నాను ప్రియులారా. జాగ్రత్తగా ఆలకించండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. God's timing may not always match your expectations, but it is always perfect. What feels delayed to you is often preparation in His hands. నీకు ఆలస్యం అవుతుంది, ఇంకా దేవుని కార్యాలు జరగట్లేదు, దేవుడు చెప్పింది జరగట్లేదంటే దేవుని మీద అనుమానించొద్దు. ఆ మాటలు పలికించిన దేవుని సేవకులను కూడా తప్పు పట్టొద్దు, అనుమానించొద్దు. అలాగే నీలో భయం అనేది రానివ్వద్దు. అయితే ఆ సమయము వచ్చిందాకా దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు ఆ కార్యాల కొరకు అని గుర్తుపట్టాలి. హల్లెలూయా. సో అవర్ గాడ్ ఈజ్ నెవర్ లేట్.
He is always right on time. Glory to Jesus alone. Hallelujah. His plans are never delayed. Hallelujah. And his timing is always perfect. దేవుని ప్రణాళికలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. దేవుని టైమింగ్స్ కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన ఆలస్యం చేయడు, ఆయన ముందుగా చేయడు. ఆయన అనుకున్న సమయంలోనే చేస్తాడు. నువ్వు మర్చిపోయిన తట్టి లేపి మేల్కొలిపి జరిగిస్తాడు నీ జీవితంలో. అందుకే మనం అంటాము, ఆ ఇశ్రాయేలీయులు అన్నారు, బబులోనులో నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు దేవుడు చెప్పిన వాగ్దానాలు మర్చిపోయి లేదా ఎదురు చూసి అలసిపోయి ఉన్నారు. కరెక్ట్గా టైం రాగానే దేవుడు వారిని ఆ బబులోను దేశంలో నుంచి విడిపించిన తర్వాత 126వ కీర్తనలో అనుకుంటా వాళ్ళు ఏమంటారు, 128వ కీర్తన ఏమంటారు, మేము కలగనినట్టుగా ఉన్నది. హల్లెలూయా. దేవుని సమయం వచ్చి దేవుని కార్యాలు జరిగినప్పుడు అంత పర్ఫెక్ట్గా జరిగిపోయినప్పుడు మనందరం కూడా ఏమంటామంటే, అయ్యో ఇది కలగనినట్టుగా ఉందే, దేవుడు చేసేసాడు, చేయటం అయిపోయింది, మేము ఆ కార్యాలను అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పగలిగేటువంటి అని సాక్ష్యం ఇవ్వగలిగేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. అందుకే దేవుడు ఏ కార్యం చేసినా అద్భుతంగా చేస్తాడు. ఆయన సమయంలోనైతేనే అది అద్భుతంగా మార్చబడుతుందని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇస్సాకుకు 40 రాగానే దేవుడు అబ్రహాముకు ఆ ప్రేరణ కలిగి చేశాడు. మనకు చూడు, చాలామంది జీవితాల్లో ఏం జరుగుతుందంటే, కొంతమంది జీవితాల్లో అన్నీ ఉండి కూడా కొన్ని ఆలస్యం అవుతుంటాయి. ఉద్యోగం, బాగా చదువుతారు, ఉద్యోగం రావడానికి ఆలస్యం అవుతుంది. చక్కగా ఉంటారు, అన్నీ కలిగి ఉంటారు, అయితే వివాహము జరగటానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అంత టాలెంట్స్ ఉంటాయి, ఏదైనా చేయటానికి వచ్చేసరికి వాళ్ళకి అన్నీ కలిసి రానట్టుగా ఉంటాయి. హల్లెలూయా. అది ఒక్కొక్కరి జీవితంలో జరుగుతుందంటే అది వారి తప్పిదమో ఎక్కువ శాతం కాదు, కానీ వారు కనుక దేవుని బిడ్డలు విశ్వాసులు అయి ఉంటే దేవుడు తన సమయంలో చేయాలని కొన్నిటిని ప్రత్యేకంగా ఉంచాడు. ఇది గమనించాలి. 40వ సంవత్సరం రాగానే అబ్రహాముకు ప్రేరణ కలిగి చేయగానే ఎలియాజరు ద్వారా కొన్ని సూచనలు ఇచ్చి మరి దేవుడు కార్యం జరిగించాడు. అయితే ఈ వివాహం ఎంత చక్కగా జరిగిందనే దాని గురించి ఈరోజు మీకు చెప్తాను, వినండి. ఏం జరిగింది అని అంటే, ఎలియాజరు అబ్రహాం మాట విని ఒంటెలను తీసుకొని పనివారిని తీసుకొని బయలుదేరాడు కదా. ఎలియాజరు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన యజమాని అయిన అబ్రహాము పట్ల భయభక్తులు కలిగిన వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, ఏది చెప్తే అది దానికి లోబడేటువంటి గుణం కలిగినటువంటి వాడు ఎలియాజర్ అంటే అర్థం ఏంటి? బైబిల్ ప్రకారం ఆత్మీయంగా దేవుని పేట సహాయకుడు, హెల్పర్. ఇతను డెస్టినీ హెల్పర్ ఇస్సాకుకు అని మనం అర్థం చేసుకోవాలి. ఇతని ద్వారా మాత్రమే ఇస్సాకు రెబ్కాలు కలుస్తారు తప్ప వేరే ఎంత గొప్పవారు వచ్చినా కూడా అది జరగనివ్వడు దేవుడు. అందుకని ఎప్పటి నుంచో అబ్రహాము దగ్గర పని చేయటానికి దేవుడు ఎందుకు ఉంచాడంటే, ఇదిగో ఇస్సాకుకు సమయం వచ్చాక ఇస్సాకు వివాహము ఈ ఎలియాజరు ద్వారానే జరిగించాలని ముందుగానే ఎలియాజరును అబ్రహాము దగ్గర ఒక పనోడుగా పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ముందుగా ఎలియాజరును ఇస్సాకు వివాహం విషయము దేవుడు సిద్ధపరిచినటువంటి వ్యక్తి ఎలియాజర్. దేవుడు మన కొరకు అన్ని కూడా ఎప్పుడు సిద్ధపరిచాడు? అప్పటికప్పుడా, భూమి పునాదులు వేయబడక ముందే, మనల్ని మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనల్ని పిలిచాడు, మన కొరకు అన్ని సిద్ధం చేసేసాడు. అట్లాగే ఇస్సాకు వివాహం చేయటానికి ఇస్సాకు పెళ్లి సమయం వచ్చినప్పుడు ఎలియాజర్ని తీసుకొచ్చి పెట్టలా. ఆ కార్యం కొరకు ఎప్పటి నుంచో అబ్రహాము దగ్గర ఎలియాజర్ని దేవుడు పెట్టేశాడు. ఇది దైవ ప్రణాళిక, ముందుగా సిద్ధపరచబడిన విధానం ఇది. అప్పుడు ఏం చేశాడు అని అంటే, వెళుతూ ఎలియాజరు దేవునికి ప్రార్థన చేశాడంట. మోకరిల్లి ఒక ప్రదేశంలో ఆ ప్రయాణంలో ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడు? నేను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 24వ అధ్యాయం ఆదికాండము మొత్తం మీరందరూ చదవాలని నేను దేవుని పేట మనవి చేస్తున్నాను. ఏం జరిగింది అని అంటే, ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నా యజమాని తన కుమారుడికి కోడలను తీసుకురమ్మన్నారు,
అయితే నా యజమానికి నువ్వే కదా సెలవిచ్చావు, నా యజమాని పక్షంగా నువ్వు ఎప్పుడు కార్యాలు చేస్తుంటావు కదా, ఈ బాధ్యత నాకు ఇచ్చారు. అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎలా నడవాలి, నాకు నీ ఆత్మ సహాయం దయచే, నీ ఆత్మ నడిపింపు దయచే, నీ దూతలు నాకు ముందుగా పంపు, మార్గాలు సరళము చేయి, నేను ఎక్కడికి వెళ్ళాలో ఆమె ఎక్కడుందో ఆ స్థలానికే వెళ్ళేటట్టుగా నాకు సహాయం చేయని ఎలియాజరు ప్రయాణంలో మోకరిల్లి దేవునికి ప్రార్థన చేశాడు. ఇంకా ఇంకోటి ఏమడిగాడు చెప్పనా, నేను అయ్యా ఒక ఊరు వెళ్తాను కదా, వెళ్ళిన ఊరిలో స్త్రీలు ఆ యొక్క నీళ్లు చేదుకోవటానికి వస్తారు కదా ఆడవాళ్ళు, నేను ఒక సూచన నేను అడుగుతున్నాను, నేను అడిగిన సూచన ఏ వ్యక్తిలో ఉంటుందో, ఏ అమ్మాయిలో కనబడతాయో ఆ లక్షణాలు, ఆ అమ్మాయే నా యజమాని కుమారుని కొరకు మీరు సిద్ధపరిచారు అని నేను గ్రహించినట్లుగా నేను అడిగిన లక్షణాలు కలిగినటువంటి అమ్మాయిని అక్కడికి పంపించు అని అడిగాడు. ఏమని అడిగాడు, నేను నాకు నీళ్ళు ఇవ్వమ్మా నా దాహము తీర్చడానికి అని అడుగుతాను, ఆమె నీకు దాహము తీరుస్తాను, అలాగే నీతో ఉన్న వంటలకు కూడా నేను నీళ్లు పెడతాను అని ఏ కన్యక అయితే, ఏ అమ్మాయి అయితే నాతో చెప్తుందో ఆ అమ్మాయి ఇస్సాకు కొరకు నువ్వు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అని నేను గుర్తుపడతాను, ఈ కార్యము నీవే జరిగించు అని దేవునికి ప్రార్థన చేసుకొని సైన్ అడిగి బయలుదేరాడు. మనము కూడా సూచనలు అడగాలి. ఇది నీ చిత్తమైతే ఇది ఇలా ఉండేటట్టుగా నాకు చూపించు, ఇలా ఉంటే నీవే నాకు ఇది బయలుపరుస్తున్నావని నేను గుర్తుపడతానయ్యా, నాకు ఇదిగో ఈ విషయంలో సైన్ ఇవ్వు, ఈ విషయంలో ఒక గుర్తు ఇవ్వు, ఈ విషయంలో ఒక ఆనవాలు కనపరచు అని దేవుడిని పదే పదే మనం అడగాలి. తప్పు లేదు, గుర్తివ్వు, ఆనవాలు ఇవ్వు, సైన్ ఇవ్వు అని అడగాలి. ఎలియాజరులాగా ఆనాడు గిద్యోను కూడా అడిగాడు, నీవే నాతో మాట్లాడుతున్నావా అని అర్థమైతే, నా పట్ల నీ ప్రణాళిక ఇదే అయితే ఇదిగో ఈ సూచనలు నాకు ఇవ్వు అని అన్నాడు. గిద్యోనుకు అడిగిన సూచనలు కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఎలియాజరు వెళ్ళటం ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఒక ఊరు బయలుదేరి వెళ్ళాడు. ఒక ఊరు బయలుదేరి వెళ్ళారు. ఏ ఊరైతే వెళ్ళమన్నాడో, ఏ ప్రాంతమైతే అబ్రహాము వెళ్ళమని చెప్పాడో సరిగ్గా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతానికి ఈ ఎలియాజర్ తనతో ఉన్న పనివారు ఒంటెలను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే 24వ అధ్యాయం 11 నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి ఆ ఊరు అని చూస్తే అరామ్ నహరాయిములో ఉన్న నాహోరు పట్టణము అంటే ఏంటి అంటే యాకోబు మామ రిబ్కా అన్నయ్య అయినటువంటి లాబాను ఉండేటువంటి ఊరు. హల్లెలూయా. లాబాను చెల్లిలే కదా రిబ్కా. సో అందుకొరకు అరామ్ నహరాయిము అనేటువంటి ఊరికి, నాహోరు అనేటువంటి పట్టణానికి అతను వెళ్ళాడు. సరిగ్గా ఏ పట్టణంలో పాప ఉందో, అమ్మాయి ఉందో, అదే పట్టణానికి దేవుడు ఎలియాజర్ తీసుకొని వెళ్ళాడు. వేరే ఊర్లు తిప్పి సమయాన్ని వేస్ట్ చేయలేదు. దేవుని సమయం వచ్చినప్పుడు ఇది గుర్తుపట్టాలి. హల్లెలూయా. దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు సమయం వృధా కాదు. మన సొంత ప్రయత్నాలు చేసినప్పుడు ఒక్కొక్కసారి సమయం వేస్ట్ అయింది. ఇటు వెళ్ళాల్సింది అటు వెళ్తాం, మొత్తం చూసి వస్తాం, సమయం అంతా వేస్ట్ అయింది, మనం అలిసిపోతాం. అయితే ఇక్కడ ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి, దేవుని సమయం కాబట్టి ఏ ఊర్లో ఉందా ఆమె ఆ ఊరికే తీసుకొని వెళ్ళాడు. సాయంకాలానికి వెళ్ళాడట. ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇక ఆ సాయంకాల సమయం ఎప్పుడు ఆడవాళ్ళు, అమ్మాయిలు, కన్యకులు వచ్చి నీటిని చేదుకొని వెళ్ళేవారట. అదే సమయానికి ఈ ఎలియాజర్ కూర్చొని ఉన్నాడు. అటు మీద నుంచి లాబాను చెల్లెలైనటువంటి రిబ్కా, ఏమంటారు దాన్ని, బిందె కడవ నెత్తి మీద పెట్టుకొని చంకలో పెట్టుకొని వస్తూ ఉంది, నీళ్లు చేదుకుంటా ఉన్నది. అయితే ఆ సమయంలో లాబాను ఆమెను, అమ్మ నాకు దాహము తీర్చు అని అడిగాడు. అంటే ఆమె నీళ్లు చేదుకున్నాక పక్కన పెట్టుకొని రండి అని చెప్పి అతను అడిగినటువంటి దాహము తీర్చింది. అంతేకాదు ఆమె ఒక మాట అంది, నీ వంటలన్నిటికీ కూడా నేను నీళ్లు పెడతాను అని చెప్పేసింది. వెంటనే లాబానుకు మాత్రమే, ఎలియాజర్కు మాత్రమే కాదు, నీతో ఉన్న వంటలన్నిటికీ పెడతానంది. ఈ రోజు అంత ఓపిక ఆడవాళ్ళకి కానీ లేడీస్కి ఎక్కడో చెప్పండి.
ఇంటికి వచ్చిన అతిథులకి పెట్టడానికే మనకి చెమటలు పట్టేస్తాయి. ఎక్కడ పని చేయాల్సి వస్తుందో, ఎవరు మా ఇంటికి రాకుండా ఉంటే బాగుండు అనుకుంటుంటాం. ఇంకా పెళ్ళైన స్త్రీలు అయితే అత్తారింటోళ్ళని ఒకలాగా, పుట్టింటోళ్ళని ఒకలాగా చూస్తారు. పుట్టింటి వైపు వస్తేనేమో ఎంత అలసిపోయినా కూడా అన్ని చేసి పెడతారు, ఆతిథ్యం ఇస్తారు. అత్తారింటోళ్ళు వస్తే బెడ్డలెక్కి కూర్చుంటారు, ఏడ పని చేయాల్సి వచ్చిందని. ఇది చాలామంది ఆడకూతుర్లలో, స్త్రీలలో జరుగుతున్నటువంటి తంతే. ఇది ఎక్కడైనా జరుగుతుంది, దీన్ని ఎవ్వరు కొట్టివేసేది లేదు. అయితే అక్కడక్కడ దేవుని బిడ్డలైనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. ఇరు కుటుంబాలను సమానంగా చూసేటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడా ఉన్నారు అని నేనైతే చెప్తున్నా. ఇట్లా రిబ్కా లాగా, అయ్యా నీకే కాదు నీ వంటలకు కూడా ఇస్తానన్నది. ఆ ఓపిక చూడండి, ఆ జ్ఞానము చూడండి, ఆ మంచితనము, ఆ ప్రేమ చూడండి. అలా అనగానే ఆల్రెడీ ఈ యొక్క ఎలియాజరు సూచన అడిగాడు కదా, నాకే కాదు నా ఒంటెలకు కూడా ఏ అమ్మాయి నీళ్ళు పెడతానంటదో ఆ అమ్మాయే నా యజమాని కొడుకు భార్య అని అడిగేశాడు కదా. కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని పలకరించాల్సిన అవసరం లేదు ఎలియాజర్కి. ఈయన కూర్చున్న సమయానికి దేవుడు అటు నుంచి రెబ్కా వచ్చేటట్టు చేశాడు. దేవుని సమయం వచ్చినప్పుడు అన్నీ మనకి కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు. ఆ యొక్క డెస్టినీ హెల్పర్స్ అందరూ మనకి ఎదురుపడేటట్టుగా చేస్తాడు. మనం గుర్తుపట్టాలి. ఆ డెస్టినీ హెల్పర్స్ ఎలా ఉంటారు? అన్నిల్లో ఉండొచ్చు, క్రైస్తవుల్లో ఉండొచ్చు, పేదవారు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, పామరులాగా ఉండే వాళ్ళు ఉండొచ్చు. అందుకే ఏ మనిషిని కూడా తక్కువ చేయకూడదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సమాధానంగా పలకరించాలి, సఖ్యతగా ఉండాలి అని నేను మీకు రోజున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఇక ధైర్యం తెచ్చుకున్నాడు. అమ్మ దేవుడు నాకు దొరికిచ్చేసాడని వెంటనే అన్నాడు, అమ్మా మీ నాన్న పేరేంటి, మీది ఏ ఊరు, మీరు ఎక్కడుంటారు అని వివరాలు అడిగేశాడు. అడగగానే అప్పుడు మా నాన్నగారి పేరు ఇది, మా అన్నయ్య పేరు ఇది, మా ఊరు ఇదేనండి, ఇక్కడ దగ్గరలోనేనండి అని అంటే, అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి అన్నది రిబ్కా ఏమన్నది అని అంటే, మీరు రండి, మీరు మీ ఒంటెలు ఉండటానికి మా ఇంట్లో మేత ఉంది, స్థలం ఉంది అని చెప్పింది. మంచినీళ్ళు ఇవ్వటమే కాదు, అక్కడ వాళ్ళని వదిలేయటమే కాదు, ఆమె ఎంత సహాయం చేయగలిగినటువంటి అమ్మాయి చూడండి. మరి అన్ని గుణలక్షణాలు కలిగి ఉంది కాబట్టే ఇస్సాకు లాంటి విధేయుడికి దేవుడు ఆమెను జత చేశాడు. అర్థమైందా? 40 సంవత్సరాలకి ఎందుకు పెళ్లి చేశాడు దేవుడు అని అంటే ఇక్కడ కారణం ఏంటో తెలుసా? రెబ్కాను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ సమయం దాకా అని అర్థం. హల్లెలూయా. ఇంత మంచి వ్యక్తిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు రెబ్కా గురించి ఇస్సాకును. రండి మా ఇంటికి, మీరు మీ ఒంటెలు ఉండటానికి స్థలం ఉంది, మీ ఒంటెలకు కూడా మేత కూడా మా దగ్గర ఉంది, రండి అని చెప్పినప్పుడు అతను ఒంటెలు పని వారందరూ కూడా ఏం చేశారు? అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళిపోయారట. ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయి విషయం అంతా కూడా వాళ్ళ తండ్రితో, వాళ్ళ అన్నతో, వాళ్ళ అమ్మతో చెప్పేసింది. అదిగో పలానా చోట ఇట్లా అడిగితే ఇట్లా ఇచ్చాను, వాళ్ళు ఇట్లా అంట ఇక్కడ బస చేయటానికి వచ్చారు అని అంటే, ఆ లాబాను అతని ఇంటి, ఆ రిబ్కా ఇంటి వారందరూ చక్కగా ఆతిథ్యం ఇచ్చారంట ఎలియాజరుకు. నేను ఇదంతా చదవటానికి నాకు సమయం సరిపోదని పరిగెత్తుతున్నాను, ముగించడానికి సమయం తక్కువ ఉందని. అయితే ఆ ఇంటి వారు రిబ్కా యొక్క తల్లిదండ్రులు కానీ తన అన్న కానీ ఎలియాజరును తనతో ఉన్న వారిని చక్కగా ఆహ్వానించారంట. లాబాను ఎలియాజరును ఎలా ఆహ్వానించాడో చెప్పనా? 31వ వచనంలో, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్మో, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించుతున్నా. నేను లాబాను ఎలియాజరుతో చెప్తున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన ఎలియాజరు, మీరు బయట ఎందుకు ఉండాలి, మా ఇంట్లోకి రండి, మాకు స్థలం ఉంది, నేను మీకు అన్ని సిద్ధపరిచాను అని చెప్పాడు. చూడండి అన్ని ఎట్లా అనుకూలపరిచాడో దేవుని సమయం వచ్చాక ఇస్సాకు కోసం, రిబ్కా కోసం. అది గమనించాలా. ఆ తర్వాత లాబాను రిబ్కా కుటుంబం ఎలియాజరుకు తనతో ఉన్న వారి భోజనం పెట్టారు, ఒంటెలకు మేత పెట్టారు, ఆ రాత్రి వారి ఇంట్లో బస చేయటానికి ఏర్పాట్లన్నీ చేశారు. ఆ సందర్భంలో ఎలియాజరు ఎందుకు వచ్చాడో చెప్పాడు. అయ్యా, నేను పలానా అబ్రహాముకు దాసుడను, నా యజమానికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికే నా యజమానికి ఉన్న ఆస్తంతా ఇచ్చేశాడు,
అయితే నా యజమాని కుమారుడు కొరకు పిల్లని వెతకటానికి నన్ను పంపించాడు. ఇదిగో ఈ ప్రాంతానికి పంపించాడు. ఇదిగో నేను దేవుణ్ణి ఒక కోరిక కోరాను, ఒక సూచన అడిగాను. ఆ లక్షణాలన్నీ ఇదిగో మీ చెల్లెలైన రిబ్కాలో ఉన్నాయి. మరి మీకు ఇష్టమైతే నా యజమానుడి కొడుకుకి మీ చెల్లిని, మీ అమ్మాయిని ఇవ్వటానికి ఇష్టమైతే మాకు చెప్పండి, నేను నాతో తీసుకెళ్తాను అని సంభాషణ చేశాడు అని అన్ని విషయాలు మాట్లాడేశాడు. వెంటనే వారు కూడా సంతోషించి ఇది మాకిష్టమే, ఇది దైవ కార్యము అని లాబాను తన నోటితో చెప్పేశాడంట. ఇది దేవుని కార్యము, ఇది యెహోవా వలన కలిగిన కార్యమే కానీ మరొక్కటి కాదు అని వారు గుర్తుపట్టేసేసారంట. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఏమన్నాడు లాబాను? ఇది యెహోవా వలన కలిగిన కార్యమే కానీ ఇంకా వేరొకటి కానే కాదు, కాబట్టి ఈ వివాహము జరిపించటానికి మాకు ఏమాత్రము అభ్యంతరము లేనే లేదు అని చెప్పేశారు. ఒప్పేసుకున్నాను. వెంటనే ఆ పని కూడా అయిపోయింది. అయితే తెల్లవారిన తర్వాత అయ్యా నేను నా పని మనుషులు ఒంటెలు బయలుదేరతామిక అని అన్నారు. అన్న తర్వాత లాబాను రిబ్కా కుటుంబ సభ్యులు అన్నారు, ఎటు మా అమ్మాయి మీతో పెళ్ళి అయిపోయి వచ్చేస్తుంది కాబట్టి 10 దినాలు మా దగ్గర ఉంచుకొని పంపిస్తాంలే అని అన్నారు. అంటే మీ ఇష్టం అని అన్నాడు ఎలియాజరు. అన్న తర్వాత సాంప్రదాయం ప్రకారం రిబ్కాను పర్సనల్గా పిలిచి తన తల్లి తన అన్న అడిగారు. ఏమని అనంటే, అమ్మ రిబ్కా, అతనితో నీవు వెళ్తావా, కొన్ని రోజులు మాతో ఉంటావా అని అడిగితే రిబ్కా ఏమందో తెలుసా? నేను అతనితోనే వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్తానని చెప్పింది. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. రిబ్కా అన్ని గమనించుకుంటుంది, అన్ని గ్రహించుకుంటుంది, దైవ జ్ఞానం కలిగినది, దేవుని భయభక్తులు కలిగి ఉన్నది, దేవుని ప్రణాళికను చక్కగా గుర్తుపట్టేస్తుంది, లోబడుతుంది. వెంటనే ఆమె వివాహము ఆ వయసు రాగానే దేవుడు ఆమె దగ్గరికి అన్ని తీసుకొని వచ్చేసాడు, మీడియేటర్ని తీసుకొని వచ్చేసాడు, అన్ని మాట్లాడటం జరిగిపోయింది. శ్రేష్టమైనటువంటి ఇస్సాకుకు చేసుకోవడానికి రిబ్కా దగ్గరికి అన్ని అవకాశాలు వచ్చాయి. రిబ్కా కూడా అవకాశాలను సద్వినియోగపరుచుకుంది, అన్నిటిని గుర్తుపట్టింది, అన్నిటిని యాక్సెప్ట్ చేసింది, లోబడింది. సరేనే నేను వెళ్ళిపోతానండి వాళ్ళతోనే అన్నయ్య అమ్మ అనంటే, నీ ఇష్టము తల్లి అని వారు కూడా రిబ్కా మాటలకు సంతోషించి ఆ మాటలను గౌరవించి ఆమెను ఎలియాజరుతో పాటు పంపించేసేసారంట. పంపించినప్పుడు ఆమె ఎలియాజరుతో ప్రయాణం చేసి వస్తూ ఉంది. ఒంటె మీద కూర్చోబెట్టారావని తెలుసు కదా, పెద్దల కాలంలో ఒంటెల మీద ఎట్లా తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొని వస్తూ ఉంటే ఇస్సాకు వాళ్ళ ఊరు దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఇంటికి వెళ్ళకుండా ఏం జరిగిందనంటే, ఇస్సాకు సాయంకాలం పూట పొలంలోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాడంట. ఆ సమయంలో ఇటు పెళ్లి చూపుల కోసం ఎలియాజరుని తండ్రి పంపించాడు, పొలంలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటా ఉన్నాడు. ఇస్సాకు దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు కాబట్టి బయట ఇస్సాకు కావలసినటువంటి పనులన్నీ దేవుడు చక్కగా చేసేస్తున్నాడు ఎలియాజరు ద్వారా. అయితే ఆమె వస్తూ ఉంది, పొలంలో ఇస్సాకు వాక్యం ధ్యానించుకుంటా ఉంటుంటే ఆమె ఆ ఒంటి మీద ప్రయాణం చేస్తుంది కదా, ఆ గుడారం అట్లా తీసి చూస్తే అతను కనిపించినప్పుడు అతను ఎవరు, ఆ మనుషుడు ఎవరు అని అడిగిందంట ఎలియాజర్ను. ఎలియాజర్ అన్నాడట, అతనే నా యజమాని యొక్క కొడుకు, నీకు కాబోయే భర్త అని చెప్పేశాడంట. చూసి వెంటనే ముసుకేసుకుందంట. హల్లెలూయా. ఆ తరువాత ఆ రిబ్కాను ఎలియాజరు ఇస్సాకు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఇస్సాకు రిబ్కాను వివాహము చేసుకోవటము, ఆ తరువాత తన గుడారంలోనికి తీసుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక గొప్ప కార్యం ఏం జరిగిందో తెలుసా? రిబ్కా ఇస్సాకు జీవితంలో అడుగు పెట్టగానే ఒక గొప్ప కార్యం జరిగింది. ఇస్సాకుకు 40 సంవత్సరాలు వచ్చేసరికి, ఇస్సాకు పెళ్లి సమయానికి తన తల్లి లేదు, చనిపోయింది శారా.